వరంగల్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ రవి కిరణ్ కన్సల్టెంట్ కార్డియోథెరసిక్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రియాంక కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మీడియా సమావేశం మాట్లాడుతూ తిరుపతి అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ కి గురై ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరిన రోజే అతనికి కుడి చేయిలో విపరీతమైన నొప్పి రావడంతో లోకల్ డాక్టర్ సంప్రదించారు. సమయానికి చికిత్స అందించడంతో పేషెంట్ చేయి కాపాడగలిగారు. ఇక్కడ వచ్చి మేము పరీక్షలన్నీ చెప్పేసి వచ్చి రక్తనాళాలు అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఎందుకంటే వాటి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టింది కాబట్టి వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి అని చెప్పి వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేసాం. కొన్ని గంటల్లోనే చేయకపోతే చెయ్యి మొత్తం బ్లాక్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి చెయ్యి చేయాల్సిన పరిణామాలు కూడా జరగాల్సి వచ్చేది. సో మేము చెయ్యి రక్తరసం మళ్ళీ పునరుద్ధరించేసి చెయ్యి కాపాడడం జరిగింది. అదే రోజు ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికి మళ్ళీ రక్త గడ్డలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఆల్రెడీ ఇతను బ్రెయిన్ కుడివైపు బ్రెయిన్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెయ్యి యొక్క రక్తనాళంలో బ్లడ్ క్లాట్స్తో వచ్చాడు. సో ఇలా రికరెంట్గా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మేము ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసేసి ఇతని రక్తంలోనే ఒక లోపం ఉందని కనుక్కున్నాం. సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టేది కొన్ని డిజార్డర్స్, థ్రాంబోటిక్ డిజార్డర్స్ అవి ఉన్నాయో అవి కామన్గా చాలామందికి వస్తాయి. కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డగట్టడం డీవీటీ అంటారు, లేదంటే హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ కావచ్చు. వీటి వివిధ అవయవాల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ జరిగేసి ఆ పరిణామాలు అవి జరుగుతుంటాయి. ఈ రక్తం గడ్డగట్టిన వితిన్ 6 అవర్స్లో మనం ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అది హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు. అయితే చేతిలో రక్తనాళాలు గడ్డగట్టడం అనేది రేర్ ఉంటుంది. ఒక కారణం ఉంటే జరుగుతుంది, లైక్ దెబ్బ తగలడము, ఫ్రాక్చర్ అవ్వడము, లేదంటే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, రక్తంలో లోపాలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరగవచ్చు. ఇలాంటి ఏ కారణం లేకుండానే చేయి రక్తనాళాలు క్లాట్ అయిపోతుంది. సో దీనిలో ఇలాంటి కారణాలు ఏంటంటే రక్తంలో కొన్ని లోపాలు ఉంటాయి. అంటే ఏంటంటే రక్తంలో మామూలుగా పల్చ ఉంటుంది, అవి పల్చబడే టెండెన్సీని కోల్పోవడం, అంటే రక్తం గడ్డగట్టే టెండెన్సీ రావడం, ఇవి థ్రాంబోటిక్ డిజార్డర్స్ అంటారు. సో వీటిల్లో రక్తంలో కొన్ని లోపాలు ఉంటాయి. అవి కూడా మనము ఎవాల్యుయేట్ చేసేసి దాని కారణం కనుక అది ట్రీట్మెంట్ చేసేదాకా ఇది మళ్ళీ తగ్గదు, ఇది మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇతని విషయంలో ఏంటంటే ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్తో అడ్మిట్ అయ్యారు, దాని ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ వెంటనే మళ్ళీ చేతిలో బ్లడ్ క్లాట్ అయింది. ఈ వచ్చిన కొన్ని గంటల్లోనే మనం దీన్ని ట్రీట్మెంట్ చేసేసి దీని చేతిని కాపాడాలి. ప్లస్ ఏంటంటే మళ్ళీ ఎందుకు వస్తుంది అనేది రక్తంలో లోపాలన్నీ కొన్ని ఎవాల్యుయేషన్ అనేది అవసరం. సో అది కూడా కనుక్కొని దాని ట్రీట్మెంట్ ఇచ్చేదాకా ఈ జబ్బుకి పరిష్కారం అనేది ఉంది. అయితే అడ్మిట్ అయిన తర్వాత ఇంకా టీమ్ ఆఫ్ డాక్టర్స్, ప్రియాంక న్యూరాలజిస్ట్, హెమటాలజిస్ట్ అందరం కలిసేసి అసలు ఈయన రక్తంలో ఎలాంటి లోపాలు ఉండొచ్చు అని చెప్పి ఫర్దర్ టెస్టింగ్ అవన్నీ చేశాను. ఇంకా మేడం గారు. So I'm Dr. Priyanka, consultant neurologist, medical hospitals. So sir చెప్పిన విధంగా పేషెంట్కి 2 strokes అది కూడా వితిన్ 3 yearsలో రావడం. ఒకటి వచ్చేసి 2-3 years బ్యాక్ తనకి ఎడమ వైపు కాలు చెయ్యి అనేది వీక్నెస్ రావడం వల్ల దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో మళ్ళీ ఇంకొక స్ట్రోక్ 3rd August వచ్చింది. సో అప్పుడు తను బయట హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అప్పుడు స్ట్రోక్ ఏంటంటే ఇట్లా కళ్ళు తిరిగినట్టు అట్లా వచ్చిందనమాట స్ట్రోక్. సో అప్పుడు కూడా ఎంఆర్ఐ చేసి అప్పుడు ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా తనకి ఇంకొక స్ట్రోక్ వచ్చింది. ప్లస్ ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలోనే సార్ చెప్పినట్టు విధంగా ఈ ఏదైతే కుడి చేయడం పూర్తిగా తనకి జిమ్మిరి నొప్పి అనేది రావడం జరిగింది. సో వెంటనే అక్కడ వాళ్ళ లోకల్ డాక్టర్ రాజేందర్ అని చూసేసి ఇది యాక్చువల్గా బెటర్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ కావాలి అని చెప్పేసి మా హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో సార్ వెంటనే రవికిరణ్ సార్ వెంటనే చూసేసి ఇమీడియట్గా సిటీ బ్రెయిన్ అండ్ నెక్ యాంజియోగ్రామ్
చేయడం జరిగింది. సో దానిలో ఏంటంటే మెయిన్గా ఇది చేతిలో ఉన్న రక్తనాళం ఏదైతే ఉందో అది చాలా గడ్డగట్టిపోవడం వల్ల చేతిలో స్పర్శ కోల్పోవడం, గిమ్మిలు ఎక్కడం, నొప్పి రావడం, ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది పల్స్ ఆక్సిమీటర్ పెడితే మన మానిటర్లో జనరల్గా సాచురేషన్స్ అవన్నీ ఉంటాయి. ఈవెన్ అవి కూడా డిటెక్ట్ అవ్వలేదు తనకి కుడి చేతిలో. సో సార్ వెంటనే ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల నెక్స్ట్ 6 అవర్స్లో మన పల్స్ ఆక్సిమీటర్ పెట్టడంతోనే మన మానిటర్లో పూర్తిగా కనిపించేసాయి. అంటే పూర్తిగా క్లాట్ అనేది తీయడం వల్ల పూర్తిగా రక్తం సరఫరా జరగడం వల్ల మనకి ఏంటంటే చెయ్యి కాపాడడం అనేది జరిగింది. ఒకవేళ వదిలేసామనుకోండి పూర్తిగా చెయ్యి అనేది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఎందుకంటే రక్తం సరఫరా ఉంటేనే మన చెయ్యి అనేది పనిచేస్తుంది. సో అది అట్లాంటిది ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల సార్ అనేది ఆ చెయ్యిని కాపాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వితిన్ నెక్స్ట్ 2 డేస్లో ఏంటంటే తను హెడ్ ఏక్ చెప్పడం ప్లస్ కుడి కన్నులో కొద్దిగా చూపు తక్కువ ఉండడం అనేది చెప్పాడు. సో అప్పుడు ఆఫ్థాల్మాలజీ ఎవాల్యుయేషన్ చేస్తే ఈవెన్ కంటికి వెళ్ళే రక్తనాళంలో కూడా గడ్డ కట్టిందని చెప్పేసి అన్నారు ఆ ఎవాల్యుయేషన్. సో ఇవన్నీ కూడా అంటే 2 స్ట్రోక్స్, చేయిలో గడ్డ కట్టడం, చూపు తగ్గడం, ఇట్లా అన్నీ కూడా వితిన్ 10 డేస్లో జరగడం వల్ల దీన్ని ఏంటంటే